అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుండి 25 వచనాలు మూల వాక్యముగా చూద్దాము. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు గదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియో మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. ప్రభువు వారు ఇక్కడ చెబుతున్నటువంటి ఈ మాటలకు ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మనకు తెలియబడాలంటే ఒకసారి 4వ అధ్యాయము మొదటి వచనాల్ని మనము గమనించుకుందాము. ఒకసారి గనక మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి వచనాలకు వస్తే, ఆయన సముద్ర తీరంన మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యుద్ధకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించు తన బోధలో వారితో ఇట్లనెను. ఇక్కడ మనం గమనించినప్పుడు గలిలయ ప్రాంతంలో సముద్ర తీరమున ప్రభువు వారు బోధిస్తున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో అనేక విషయములు వారికి చెప్పారు. ఆ తర్వాత ఆ సందర్భంలోనే మరొక ప్రాముఖ్య విషయాన్ని చెబుతా ఉన్నారు. ఇక్కడ వారిని ప్రత్యేకంగా దృష్టించి సంబోధిస్తున్న మాట వినుడి. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా నుండనందున అవి వెంటనే మొలుచును గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కనుక అవి ఫలించలేదు. కొన్ని మంచినీళ్లను పడెను. అవి మొలిచి పెరిగి పైరయి 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించును. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఇక్కడ ప్రభువు వారు బోధిస్తున్న ఈ బోధ వినమని వారికి ప్రత్యేకంగా చెబుతున్న మాట ఏమిటంటే, వారికి చెబుతా ఉన్నారు, విత్తువాడు విత్తనానికి బయలు వెళ్ళాడంట, విత్తుతా ఉన్నారంట. ఆ విత్తనములు ఏమిటి అనేది 10వ వచనం నుండి చెప్తా ఉన్నారు. అయితే ఆ సందర్భంలో వారు యేసు ప్రభువు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కొంత సమూహము వారి యొక్క శిష్యులు వారిని మరలా అడుగుతా ఉన్నారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఉపమానమును గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన, మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? 13వ వచనం నుండి, అలాగైతే ఉపమానములన్నీ మీకు నాకు తెలియను. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషంతో అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లోనూ విత్తబడిన వారు ఎవరనగా విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చుచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నెలను పడిన విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించిన వారని చెప్పెను. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క విత్వాని ఉపమానంలోని సారాంశాన్ని ఉద్దేశాన్ని ఈ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఇంకా ఈ యొక్క 21వ వచనం నుండి 25 వచనాలకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించినప్పుడు 9వ వచనంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు.
ముప్పదంతలు, అరవదంతలు, నూరంతలు ఫలించుట విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాల్లో ప్రభువారి యొక్క ఉద్దేశం మనకు ఇక్కడ బయలుపరచబడుతూ ఉంది. ఒక్కసారి ఆ వాక్య భాగమును మనము చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమిస్తున్నాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను అన్నటువంటి మాటను కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందుకనే ఆయన ప్రేమ, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే మనుషులుగా మనము ఫలించాలని. ఎందుకు ఈ ఫలం గురించి ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారంటే ప్రభువారు మనం ఇంకను గమనిస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఇంతవరకు మనం చదివామో మార్కు సువార్త 4వ అధ్యాయము 21-25 వచనాల్లో ఉన్నటువంటి మాటలు, ఆ మాటల్లోని సారము ఇక్కడ మనకు అగుపడుతూ ఉంది. ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చూసుకుంటే ఎందుకు ఈ మాటలు అంటూ ఉన్నారు ప్రభువు వారంటే ఆయనతో చెబుతూ ఉన్నారు, ఆయన అందరితో చెప్తా ఉన్నాడు, దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. 21వ వచనం. ఇప్పుడు ఒక్కసారి మనం గనక గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనానికి మనం ఒకసారి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మాటని మనం గమనించవచ్చు. 5వ అధ్యాయము 15వ వచనంలో గనక మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటని మనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్తలో చెప్పబడిన ఆ మాటని మనం గమనిద్దాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి గమనిద్దాం మనం. అక్కడ ఉన్నటువంటి ఈ మాటను చూద్దాం ఒకసారి. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఈ దీపం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వెలుగునివ్వడము ఇంట్లో ఉన్న వారికి, ఇంట్లోనికి వచ్చే వారికి. అయితే ప్రభువారు చెప్తా ఉన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తా ఉన్నారు, అదే రీతిగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నటువంటి మాటని ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఆ ఉద్దేశంను కలిగే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ ప్రయాణంలో ఈ వెలుగును గురించినటువంటి, ఈ వెలుగుని అనుసరిస్తున్నప్పుడు, ఈ వెలుగులో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ వెలుగుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వచ్చే కొన్ని పర్యవసానాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని సందిగ్ధాలను గురించి ప్రభువారు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క సమూహంతో మాట్లాడుతున్న మాటలు ఈనాడు క్రీస్తుని అనుసరిస్తూ అదే విశ్వాసంలో ముందుకు సాగుతున్నటువంటి మనకు వర్తిస్తాయి. మనతో మాట్లాడుతున్నట్టే, మనకు అవసరమైనటువంటి మాటలే. ఏమంటా ఉన్నారు? ఇదిగో విశ్వాసంలో మీరు ముందుకెళ్తున్నారు కదా, ఈ విశ్వాసంలో ముందుకెళ్ళినప్పుడు అయితే అక్కడ కొన్ని స్టేజెస్ ఉన్నాయి. వాక్యము విని బయటికి వచ్చి యథావిధిగా జీవించడానికి అలవాటు పడిన వారు, మరలా అపవాదికి వారిని వారు అప్పగించుకున్నవారు, కొంతవరకు చూస్తే గనక వాక్యంను విని కొంతకాలం ఉండి విశ్వాసం విషయమై వచ్చినటువంటి శ్రమలను తట్టుకోలేక వెనుదిరిగిన వారు. ఆ తర్వాత గమనిస్తే గనక దేవుని వాక్యమును విని ఆ వాక్యాన్ని అనుసరిస్తూనే, ఆ వాక్యంలో ఉంటూనే లోక సంబంధమైనటువంటి ఆశలకు లోనైపోయి ఆ యొక్క లోక సంబంధమైన ఉద్దేశములు హృదయంలో చొచ్చడం వలన వాటికి బందీలైపోయి దేవునికి దూరమైనటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాము. అందును గురించి మనం గమనిస్తే గనక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం గమనించినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పబడ్డాయి. ఏమిటంట? ధనాన్ని అపేక్షించి తమను తాము పొడుచుకున్న వారు ఉన్నారంట. అయితే 17వ వచనంలో అంటారు, అయితే ధనము దేవుడు అనుగ్రహించిందని ఎరిగి దేవుని మహిమపరచులగున మనల్ని మనం సరిచేసుకోవాలంట, మనల్ని మనం తగ్గించుకోవాలంట దేవుని ఎదుట.
దేవుడు మనకిచ్చిందని ఎరిగి మనము బ్రతకాలంట. చదువుకుంటే బాగుంటుందేమో. ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. 17వ వచనంలో గమనిస్తే గనక, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము అని తిమోతి గారితో పౌలు గారు చెబుతున్న మాట ఇది. అయితే ఈ మాటను మరొకసారి దేవుడు సైతము గుర్తు చేస్తూ ఉన్నాడు. లోకము ఎలా బందీ అయిపోతారో, అయితే వీటిని దాటుకొని క్రీస్తుతో ప్రయాణం చేస్తున్న మనం ముందుకు సాగాలని దేవుని ఉద్దేశము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు మనుషుల కొరకు ఏమి నిర్ణయించున్నాడో అవి మనుషుని హృదయానికంట గోచరము కాలేదంట, అర్థం అవ్వలేదంట. అవన్నీ ఆయన చెబుతూ ఉన్నారు. దేవుని ఉద్దేశము మనిషి అర్థం చేసుకోవాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రణాళిక. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. ప్రతి తండ్రి తన పిల్లలు తన గురించి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటాడు. ప్రతి తండ్రి ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే పరమ తండ్రి కూడా మన నుండి అదే ఆశిస్తున్నాడు, అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంట ఒక ప్రాముఖ్యమైన దినము రాబోతా ఉంది. ఆ ప్రాముఖ్యమైన దినము వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిదీ కౌంట్ చేయబడుతూ ఉంది. వినుటకు చెవులు గలవాడు వినుగాక, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటా ఉన్నాడు. ఎందుకంటే మీరెట్టి కొలత కొలిస్తే అదే కొలత మీకు కొలవబడుతుంది, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. మీరు నిజముగా దేవుని యందు నిలిచిన వారై ఉంటే, దేవుని కొరకు వాడబడడానికి ఏర్పరచుకున్న పాత్రలై ఉన్న మీరు మీకిచ్చిన తలంతును దేవుని కొరకు వినియోగిస్తే అంతకు రెట్టింపుగా మీరు ఆ ఫలాన్ని చూస్తారు అన్నటువంటి మాటను చెబుతా ఉన్నారు. అలా ముందుకు సాగడానికి దేవుడు చెబుతున్న మార్గం ఏమిటి? మరలా దేవుడు చెప్తా ఉన్న మాట ఏమిటి? మనం ఒకసారి కనుక రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆయన వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని గురించిన మాట ఉండడం వలన కలుగుతుందంట. మరొక మాట లేఖనాల్లో చూస్తే, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో దానే పొందుకొనును అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, జాగ్రత్తగా ఉన్నవానికి అధికముగా ఇవ్వబడుతుందంట, లేనివానికి ఉన్నది సైతము తీసివేయబడుతుందంట. దేవుడిచ్చిన తలంతును, దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని, దేవుడిచ్చినటువంటి పనిని కొనసాగించువాడు మరింత గొప్ప పనులు చేయడానికి సాధనముగా వాడబడతాడు, మరింత ఆశీర్వాదానికి కర్త అవుతాడు, మరింత ఆధిక్యతకు కర్త అవుతాడు. కానీ దేవుడు అనుగ్రహించిన దానిని దాచిపెట్టినవాడు, చేయకుండా ఉండినవాడు ఆ ఉన్నది సైతం పోగొట్టుకుంటాడు. వాడని కత్తి ఎలాగైతే తుప్పుబట్టిపోతుందో, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క తలంతు వాడకపోతే అది పోతుంది మన దగ్గర నుండి. అదే చెప్తా ఉన్నాడు దేవుడు. ప్రతి ఒక్క మనిషి పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పక్షాన సైతం ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే నీతో, నాతో, మనతో వ్యక్తిగతంగా సంధించాలని ఉద్దేశించి ఉన్నాడు. ఆయన ఆ ఉద్దేశం కలిగి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటను చెవిన పెట్టి మనము ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకొని, మనకు దేవుడిచ్చినటువంటి ఆ తలంతు ఏమిటో, ఆ బాధ్యత ఏమిటో, ఆ పని ఏమిటో గుర్తెరిగి ఆయన పనిని జరిగిస్తూ, ఆయన నిమిత్తం బ్రతుకుతూ, ఆయన మహిమార్థమై మనము ముందుకు సాగులాగున మన జీవితాలని దేవుని చేతిలో పెడదాము. దేవుడు అనుగ్రహించు ఆ రాజ్యమును మనము పొందుకుందాము. ఆ రారాజుతో మనల్ని మనము ఏకం చేసుకొని ఆయనతో కలిసి ముందుకు సాగుదాము. దేవుడు ఈ మాటలను దీవిస్తుండగా
చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసునాథ మీకు వందనాలు. విత్తబడిన వాక్యము మా జీవితంలో నెరవేర్చుటకు ప్రభువా నాయన మీరే కృపను చూపండి. అయా మీకు స్తోత్రం. మీకు సమీపంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా మాకు మా కుటుంబాలకు మేము దీవెనకరంగా ఉంటూ కృపను చూపమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.